పవిత్ర గ్రంథాల ప్రకారం కృష్ణుడు మధుర నగరంలో దేవకి మరియు వసుదేవులకు 8వ కుమారుడిగా జన్మించాడు. నిరంకుశ పాలకుల పాపాల భారంతో భూమి సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి సహాయం కోరింది. అతను విష్ణువును ప్రార్థించాడు. ఆ సమయంలో మధుర పాలకుడైన కంసుడు అతని సోదరి దేవకి యొక్క 8వ సంతానం అతని పతనమవుతుందని దైవిక ప్రవచనం ద్వారా ముందే చెప్పబడింది. తన విధికి భయపడి కంసుడు దేవకి మరియు వసుదేవులను చెరసాలలో ఉంచాడు. వారి సంతానం అందరినీ చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అతను మొదటి 7 పిల్లలను చంపాడు. కాని కృష్ణుడు జన్మించినప్పుడు అద్భుతమైన సంఘటనల పరంపర ఆవిష్కృతమైంది. కృష్ణుడు జన్మించిన రాత్రి వాసుదేవుడు తన బంధాల నుండి అద్భుతంగా విముక్తి పొందాడు మరియు జైలు తలుపులు తెరుచుకున్నాయి. అతను నవజాత కృష్ణుడిని యమునా నది మీదుగా తీసుకువెళ్లాడు. అది వారిని దాటడానికి విడిపోయింది. వాసుదేవుడు గోకులంలో నంద మరియు యశోద అనే గోవుల కుటుంబానికి పుట్టిన ఆడపిల్లతో తన కుమారుడిని మార్పిడి చేసుకున్నాడు. అతను తిరిగి వచ్చిన తర్వాత జైలు తలుపులు మూసివేయబడ్డాయి మరియు ఏమీ జరగనట్లుగా గొలుసులు మళ్లీ కనిపించాయి. కంసుడు 8వ బిడ్డను చంపడానికి వచ్చినప్పుడు ఆ పసికందు యోగమాయ దేవతగా రూపాంతరం చెందింది. అతని శత్రువైన అప్పటికే వేరే చోట జన్మించాడని హెచ్చరించింది. కృష్ణుడు అదే సమయంలో గోకుల్లో నంద మరియు యశోదలచే పెరిగాడు. అక్కడ అతను దైవిక ఆట మరియు సంగీతంతో నిండిన మనోహరమైన బాల్యాన్ని గడిపాడు. చివరికి కంసను వధించడం ద్వారా ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఎదిగాడు. మీరు కృష్ణ భక్తులైతే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు జై శ్రీ కృష్ణ అని కామెంట్ మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.